నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలు, నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు చెత్త తరలించే వాహనాల్లో మైక్రో ద్వారా అవగాహన కల్పించాలి. అధికారులకు సూచించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ప్రతి మండప నిర్వాహకులకు ప్రభుత్వ అధికారులు కమిటీ సూచనలు పాటిస్తూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వ్యవసాయ కూలీలకు ఉపాధి బకాయిలు చెల్లించి కూలీల ఆకలి తీర్చండి. సిపిఎం డిమాండ్. వార్తల్లోని వివరాలు. కుప్పంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కరువు భూతాన్ని తరిమేసేందుకు మొక్కవోని సంకల్పంతో శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా జలాలకు కుప్పంలోని హంద్రీనివా ఉపకాలువ వద్ద శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు స్వాగతం పలికి జలహారతులిచ్చారు. కుప్పంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కరువు భూతాన్ని తరిమేసేందుకు మొక్కవోని సంకల్పంతో శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా జలాలకు కుప్పంలోని హంద్రీనివా ఉపకాలువ వద్ద శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు స్వాగతం పలికి జలహారతులిచ్చారు. కృష్ణా జలాలకు హారతి ఇవ్వటానికి ముందు వారు కాలువ ఒడ్డున పైలాన్ ప్రారంభించారు. కృష్ణా జలాలు ప్రవహించే కాలువ ఒడ్డుకు కుప్పం ప్రజలు క్యూ కట్టారు. సీఎం చంద్రబాబు అపర భగీరథుడు అంటూ హర్షం వ్యక్తం చేశారు. హంద్రీనివా జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఇది ఒక గొప్ప సంకల్పం, నేడు నిజమైంది. అసాధారణమైన విషయం ఇది. 738 కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు 730 అడుగులు పైకి లిఫ్ట్ చేశాం, మీటర్లు లిఫ్ట్ చేశాం. అక్కడి నుంచి ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తవ్వి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం. మీ అభిమానం చూస్తే ఈరోజు కృష్ణా పుష్కరాలు మళ్లీ 2008లో వస్తున్నాయి. కుప్పానికి మాత్రం 2 సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం, ఎప్పుడైనా కానీ నీళ్ల కోసం ప్రయత్నం చేసి భగీరథుడిని ఒకసారి తలుచుకుని భగీరథ ప్రయత్నం చేశామని చెప్పుకుంటాం. ఈరోజు మీరు కాటన్ దొర, ఆయన మనవాడు కాదు. ఆ రోజుట్లోనే బ్రిటిష్ పాలన, ఆయన పరిపాలించడానికి వచ్చాడు. బ్రిటిష్ అనగానే మనందరం వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకున్నారని చెప్పి అనుకుంటాం. వాళ్ళల్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు. గోదావరి నది ఉంది, నదిలో నీళ్లు పోతున్నాయి, వరదలు వస్తున్నాయి. ఆ నీళ్లు మాత్రం ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ఆ రోజు ఇన్ని టెక్నాలజీలు లేవు. ఆ రోజు ఒకటే ఆలోచించాడు, గుర్రం మీద తిరిగాడు, చాలా ప్రాంతాలు పరిశీలించాడు. ఇక్కడ ఆయన ఒకటి అనుకుంటే మళ్లీ బ్రిటిష్ పార్లమెంట్లో దానికి ఆమోదం చెప్పాలి. కొన్ని సంవత్సరాలు రాకపోతే విశ్వ ప్రయత్నాలు చేసి కడాన మీరందరూ ఆలోచిస్తే ఒక్క ధవళేశ్వరం కట్టాడు. అదే సమయంలో కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజ్ కట్టాడు. అప్పుడు అక్కడ ఉండే ఆనకట్ట కట్టాడు. దానితో ఆ జిల్లాల యొక్క పరిస్థితి మారిపోయింది. దేశానికే అన్నదాతగా కృష్ణా గోదావరి రైతాంగం తయారయ్యారంటే అది ఒక మహనీయుడి యొక్క కళ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నవంబర్ నెలలోపు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై శనివారం మేనేజింగ్ డైరెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. సెప్టెంబర్ చివరిలోపు తాత్కాలిక కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పూర్తి కావాలని సంబంధిత ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2వ వారంలో గో లైవ్ ప్రారంభం కావాలని, నవంబర్ నెలాఖరుకు అన్ని పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈఈ రవి, డిఈ రాజు మరియు ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలు, నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు చెత్త తరలించే వాహనాల్లో మైకుల ద్వారా అవగాహన కల్పించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులకు సూచించారు. శనివారం నగరంలోని 30, 31వ వార్డుల్లో పరదల వీధి, రామచంద్ర పుష్కరిణి, జ్యోతి థియేటర్ కూడలి, నెహ్రూ నగర్, కావం గుడి వీధి, ఐఎస్ మహల్, ఉర్దూ స్కూల్ వీధి, బ్రహ్మంగారి గుడి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ కల్పన అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్రతి వీధికి చెత్త సేకరణకు వెళ్లే వాహనాల్లో మైకుల ద్వారా చెత్త వేరు చేసి ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలని అన్నారు. డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. నైట్ షెల్టర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, డిఈలు మధు, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వ్యవసాయ కూలీలకు 3 నెలలకు పైగా కూలీలు అందక జిల్లాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిఆర్ఓ శ్రీనివాసరావుకి అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఆయన మాటలు తప్ప చేతులు లేదనేది అర్థమవుతోందని తెలిపారు. జిల్లాలోని లక్షలాది మంది కూలీలు తమ అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కూలీలకు బకాయిలు చెల్లించి వారి అవసరాలను తీర్చాలని కోరారు. నెలల తరబడి కూలీ డబ్బు రాకపోవడంతో ఉపాధి పనులకు కూలీలు రావటం కూడా తగ్గిపోతుందని ఆరోపించారు. నెలల తరబడి కూలీల డబ్బులు రాకపోవడంతో ఉపాధి పనులకు కూలీలు రావటం కూడా తగ్గిపోయిందని తెలిపారు. ఉపాధి హామీ లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం శోచనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో లక్షలాది మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. వారికి గత 3 నెలలు పైగా బిల్లులు రాక, వేతనాలు అందక తీవ్రమైన అవస్థల్లో ఉన్నారు. చాలామంది ఉపాధి హామీ పని ఎందుకు లేని ఆగిపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా కావాలని, దేశంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉంది కూటమి, ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది, ఒకే ప్రభుత్వాలు ఉన్నా కూడా కూలీలకి, వ్యవసాయ కూలీలకి దాని మీద ఆధారపడి వాళ్ళ పిల్లలకి చదువులకి, లేదు వాళ్ళ చిన్న అక్కడ సంఘాలకి, లేదంటే ఆరోగ్యానికి ఉపయోగపడి ఈ డబ్బుల్ని నెలల తరబడి కాలయాపన చేసి ఇవ్వకుండా ఈరోజు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ అంశం మీద డిఆర్ఓ గారికి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయన పీడీకి, డిఆర్డీఏ పీడీకి ఇచ్చి తగిన చర్యలు తీసుకోమని చెప్తారు. ఇది ఇక్కడ సమస్య కూడా కాదు, స్వయంగా దానికి పవన్ కళ్యాణ్ గారే దానికి మా మంత్రి శాఖ నేతృత్వం వహిస్తున్నారు. ఈ గ్రామీణాభివృద్ధి శాఖ దీంతో ఆయన ఏం చేస్తున్నాడేమో మనకు అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద మాటలు, ఉపన్యాసాలు చెప్పడం తప్ప ఆచరణలో ఏమాత్రం ఫలితం లేని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వెంటనే ఈరోజు ఉపాధి హామీ కూలీలకి బకాయిలు వెంటనే విడుదల చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున కూలీలతో ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తాము. ప్రతి మండప నిర్వాహకులకు ప్రభుత్వ అధికారులు కమిటీ సూచనలు పాటిస్తూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా చేసుకోవాలని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు సూచించారు. ఉత్సవ కమిటీ కార్యాలయం నుండి ప్రారంభమైంది. టీఎంఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, లక్ష్మీపురం సర్కిల్, అన్నమయ్య సర్కిల్, ఎంఆర్పల్లి సర్కిల్, బాలాజీ కాలనీ, మహతి ఆడిటోరియం, ఎల్ఐసి రోడ్డు, జ్యోతి థియేటర్, రామకృష్ణ డీలాక్స్, సరోజినీదేవి రోడ్డు, భవానీనగర్ సర్కిల్, పాత మున్సిపల్ ఆఫీస్ కమిటీ ఆఫీస్ వరకు సాగింది. ప్రతి మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు కమిటీ సూచనలు పాటిస్తూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, ఎస్వీఎం వెంకటేష్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన తిరుపతి ప్రజలు
అంగరంగ వైభవంగా వినాయక చవితిని జరుపుకున్నాము. అదేవిధంగా సుందరంగా వినాయక నిమజ్జనం కూడా మనం అందరూ అదే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని ఈరోజు వినాయక మహోత్సవ కమిటీ తరఫున ప్రతి మండపం దగ్గరికి బైక్ ర్యాలీగా వెళ్ళి వారికి ఏ విధమైన నిమజ్జనానికి ఏ విధమైన మేము చర్యలు చేపట్టామో ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ, టుడా, పోలీసు, అలాగే టీటీడీ, ఫైరు ప్రతి ఒక్కరు సమన్వయంతో, అలాగే వినాయక నిమజ్జన కమిటీ సమన్వయంతో ఈ పోలీసు వారు సూచించిన రూట్ మ్యాప్ కూడా ప్రతి మండపంలో మేము ఇచ్చాము. వారికి నిర్దేశించిన టైంలోనే రేపు బయలుదేరి ప్రశాంతంగా వచ్చి నిమజ్జనాన్ని చేసుకోవాలి. నిమజ్జనం కూడా మున్సిపాలిటీ వారు బ్రహ్మాండంగా రెడీ చేశారు వినాయక సాగర్లో. మనమందరూ దాన్ని సద్వినియోగం చేసుకుని వినాయక నిమజ్జనం కూడా ప్రశాంతంగా చేసుకుని మనమందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ వినాయక సాగర్కు వచ్చి ఈ నిమజ్జనాన్ని తిలకించాలి. ఇది చాలా మంచిది. వచ్చి తిలకించి మనమందరూ బోలో గణనాథుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై గణేష్. నిర్వాహకులకంతా అందరూ కలిసి ఉమ్మడిగా కుటుంబ సమేతంగా ప్రశాంతంగా నిమజ్జనం చేసుకునే విధంగా తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జనం కమిటీ వారు వినాయక సాగర్ నందు దేదవ్యంగా పట్టపగలు తలపించే విధంగా రాత్రుల్లో లైట్లతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో రావాలని మా మండప నిర్వాహకులకు తెలియజేయాలని కమిటీ కార్యకర్తలంతా బైక్ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో ఉండే వాళ్ళ మండప నిర్వాహకులకు ప్రతి మండపం దగ్గర నిలబెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో వచ్చి వినాయకుడిని ఎలా ప్రతిష్ఠించామో అదేవిధంగా నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం. జై గణేష. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, మునిరత్నమాచారి తదితరులు పాల్గొన్నారు. ఆ జీవితంలో ఇప్పుడు 68వ సంవత్సరం జరుగుతుంది. ఒక దివ్యమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే తిరుమల, తిరుపతి అనేది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇదే కలియుగ వైకుంఠం. ఇటువంటి చోట ఇంతకాలంగా ఈ నగర సంకీర్తన 1 సంవత్సరం 9 నెలలుగా జరుగుతూ ఉంది. అది మా మిత్రుడు గుండాల గోపీనాథ్ గారు, చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత సమూహంగా ఒక 200 మంది భక్తులతో ఆ కన్నుల పండుగ జరుగుతూ ఉందని నేను ఊహించలేదు. నిన్న ఏదో ఒక వార్త వినేసి వచ్చాను. భగవంతుడే నన్ను లాక్కొని వచ్చి ఈ అనుభూతి నాకు పంచినట్టు అయింది. ఆడినాను, పాడినాను, ఎంత ఆనందం పొందినానో. ఈ సంప్రదాయం చిరకాలం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా రాబోయే తరాల్లో కూడా వేలాది మంది ఈ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ భక్తిని పంచినారంటే ఎక్కడ నేరాలు ఘోరాలు జరగకుండా మనసు ప్రశాంతంగా దైవ భక్తి ఏర్పడి అందరినీ భగవంతుడిని అందరిలో చూసేటటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ తిరుమల వాసులందరికీ చెప్తున్నాను. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. నేను ఎంత ఆనందం పొందానో అదే విధమైన ఆనందం అందరూ పొందాలనేసి భగవంతుని వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. నగిరి నియోజకవర్గ కేంద్రం నగిరి మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన శ్రీశక్తి సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు కూడా ఇంత ముందు 0 వడ్డీలా, ఇప్పుడు 10 లక్షల రూపాయల వరకు ప్రతి గ్రూపు కూడా అసలు వడ్డీ లేకుండా 10 లక్షలు ఇస్తా ఉన్నారు. అలాగే మనం చూస్తున్నాం ఇంటి పట్టాలు ఎవరన్నా కూడా మన నగరి కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా కూడా వినండమ్మా సార్, ఇది ఖచ్చితంగా నాది ఈ మాట. ఇది ఖచ్చితంగా నాది, అందరికి పనికొచ్చే మాట. ఇది అందరికి పనికొచ్చే మాట. వినాలమ్మా ఒకసారి. నగరి కాన్స్టిట్యున్సీలో
ఎవరన్నా కూడా ఇల్లు కట్టుకొని పట్టాలు లేకుండా ఉంటే ఇల్లు కట్టుకొని పట్టాలు లేకుండా ఉంటుంది. ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు ఇచ్చి ఉండొచ్చు ఇల్లు, లేదా ఎవరన్నా ఇచ్చి ఉండొచ్చు. కానీ మీకు పట్టాలు లేకపోతే మీరు కానీ ఇప్పుడు అప్లై చేసుకుంటే మీ పేరు మీద మీకు పట్టా ఇవ్వడం జరుగుతుంది. మీరు అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి. ఒకసారి మీకు పట్టా వస్తే మీకు ఆ ఇల్లు మీదైపోతుంది. మీరు ఏమన్నా అమ్ముకోవచ్చు, ఉంచుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు ఎవరైతే ఉన్నారో పట్టాలు లేకుండా కానీ పొజిషన్ సర్టిఫికేట్లు కానీ పెట్టుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన తహసీల్దార్ ఆఫీస్ లో అప్లై చేయండి. అప్లై చేయగానే ఖచ్చితంగా మీకు ఏమైనా సమస్య ఉంటే కూడా మీ లీడర్స్ ఉంటారు, నాయకుల దగ్గర కూడా చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లీడర్స్ మీకు ఎప్పుడు వెన్నుంటారు, మీకు సాయంగా ఉంటారు. ఖచ్చితంగా మీకు ఎలాంటి సౌకర్యమైనా చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మీకు నాకు బాగా గుర్తు, తెలుగుదేశం పార్టీ గురించి ఏదో అనుకుంటా ఉంటుంది. నేను కొత్త నిజం చెప్పాలంటే ఇప్పుడే ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో నిజం చెప్పాలంటే మీరు అందరూ అన్నారు నువ్వు 2000 గెలుస్తావు, 3000 గెలుస్తావు. నాకు ఒక్కటే వచ్చింది. నేను ఇంటింటి తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి పోయినా అక్కడున్న ఆడపడుచు నవ్వత ఈసారి నీకు భయమేలే, నువ్వు పో అన్నారు. నిజంగా మీరు చెప్పిన మాట ఏ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క ఊరు కూడా అసలుకి ఏదో వరదొచ్చినట్టు అంతా వేశారమ్మా. దానికే చెప్తా, మీకు ఏం చేసినా తక్కువే. మీరు ఇచ్చిన మాట తప్పరు. ఒకసారి మాట ఇస్తే గట్టిగా ఉంటారని చెప్పి ఆ రోజు అనిపించింది. ఏదన్నా కూడా ఆడవారు నమ్ముకుంటే మనం బాగుపడతామని. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చాము. మీరు న్యాయం చేశారు. మీకు చేసిన ఉపకారానికి ఖచ్చితంగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటా అని చెప్పేసి మీకు మళ్ళా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మళ్ళా అన్నిటికన్నా ముఖ్యం, ఇవాళ బాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క శ్రీమూర్తికి ఇచ్చారు. ఇంతకుముందు అడుగుతా ఉన్నారు ఇస్తారా అని చెప్పేసి. ఖచ్చితంగా ఇస్తున్నాం. ఇప్పుడు మీరు దరిదాపుల్లో మన ఆర్టీసీలో ఉన్న 7500 బస్సుల్లో ఎక్కడికన్నా పోవచ్చు. మీరు విశాఖపట్నం పోతారా, విజయవాడ పోతారా, లేకపోతే అనకాపల్లి పోతారా, లేకపోతే పక్కనున్న పుత్తూరు పోతారా, తిరుపతి పోతారా, మీ ఇష్టం. బస్సు ఎక్కేసి ఇట్లా మారిగా మేము నగిరోళం అని చెప్తే చాలు. నగిరోళం అని చెప్తే మీరు ఎక్కడికన్నా. ఈ రోజు ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయ్ మరియు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలు, నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు చెత్త తరలించే వాహనాల్లో మైక్రో ద్వారా అవగాహన కల్పించాలి. అధికారులకు సూచించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ప్రతి మండప నిర్వాహకులకు ప్రభుత్వ అధికారులు కమిటీ సూచనలు పాటిస్తూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వ్యవసాయ కూలీలకు ఉపాధి బకాయిలు చెల్లించి కూలీల ఆకలి తీర్చండి. సిపిఎం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.